హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే పూలలు ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా ఈజీగా. ముందుగానే శనగపప్పు ఒక 1/2 kg తీసుకొని నీట్గా కడిగేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని బెల్లం అంతా దంచుకొని పప్పు ఉడికిన దాంట్లో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మైదా పిండి కలుపుకొని ఇలాగ ఒక 1 అవర్ ముందు కలుపుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా తీసుకోండి. ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మన సబ్స్క్రైబర్ కూడా ఎవరో అడిగినట్టున్నారండి. నాకు వీలు అవ్వలేదండి చేయటానికి. సో ఈరోజు చేస్తున్నాను, చూసేయండి. చూడండి, నేనైతే ఇలాగా అన్నీ ఈ సైజులో రౌండ్ చేసి పెట్టుకుంటున్నానండి ముందే. అప్పుడైతే మనకి ఈజీగా అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఇలాగా చేసి పెట్టుకోవాలి రౌండ్గా. చూడండి, ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండి తీసుకోవాలండి. మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మీకు ఫస్ట్ మైదాతో ఎలా చేయాలో చూపిస్తాను. గోధుమ పిండితో కావాలన్న వాళ్ళు కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా చేస్తాను. చూడండి, నా దగ్గర కవర్ లేదు, దీంతో అయితే బాగా వస్తాయని. ఇది చపాతీ, ఇన్స్టెంట్ చపాతీది కవర్ ఉంటుంది కదండి, దానికి మంచిగా ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను. వేసి పూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని తీసుకొని ఇలా చేసుకొని చూడండి, ఇలా చేసి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ స్టఫ్ లోపల దీన్ని ఇలాగా కవర్ చేసేసుకోండి. చూడండి ఎంత ఈజీగా కవర్ అయిపోయిందో. ఇప్పుడు రౌండ్గా ఇలాగానండి. చూడండి, ఆయిల్ అద్దుకుంటూ, ఈ ఆయిల్ని ఇలా అద్దుకుంటూ దీన్ని ఇలా స్ప్రెడ్ చేయండి స్లోగా. హడావుడి ఏం లేదండి, నిదానంగా చేసుకుంటే అందరికీ వస్తుంది. ఫస్ట్ నాకు కూడా రాదు, నేను మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నానండి. సింపుల్గా ఈజీగా అయిపోయింది. టేస్టీ అయిన బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. పల్సగా కావాలనుకుంటే కొద్దిగా పల్సగా ఒత్తుకోవచ్చు, లేదు అంటే ఇలా నొక్కుకోండి, సరిపోద్ది. చూడండి, మన బొబ్బట్టు రెడీ కదండి. ఇప్పుడు ఆయిల్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలండి. చూడండి, పెనం పెట్టుకొని లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకుంటునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు వేయడం చూడండి, ఇలాగా పేపర్ మీద ఉంది కదా, కవర్ మీద ఇలా స్లోగా తీసుకోవాలండి. చూడండి, మనకు స్లోగా వచ్చేసింది కదా. ఇలాగా పెంక మీద వేసుకోండి. అంత రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే రావండి, తినడానికేనే కదండి, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మనం కాల్చుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇటుపక్క వేసుకోండి, మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అప్పుడైతే మనకి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను మైదా పిండి ప్యూర్గా వేస్తే తినరండి, అందుకని మైదా చాలా తక్కువ యూస్ చేస్తాము. కొంచెం అందులో గోధుమ పిండి కూడా కలిపేసుకున్నానండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి, సారీ. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్గా 1 by 1 చెప్తానండి, చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మంచిగా నెయ్యి వేసి
మంచిగా ఇలా అవ్వాలండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి మంచి రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజే మిగతాయి చేసేస్తానండి. ఇంకొక చిట్కా అండి, ఇది సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దాని మీద కూడా చేయొచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైతే కవర్ మీద తీయడం రాదు కదా అలాంటి వాళ్ళకి ఈజీగా వచ్చే రకంగా అండి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ పేపర్ మీద ఇలాగా వేసుకున్నాం కదా, ఈ ఫాయిల్ పేపర్ మీద. ఇప్పుడు చూడండి, ఇందాక ఫాయిల్ పేపర్ మీద ఇలాగ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండి చపాతీ. దీన్ని ఇప్పుడు ఇలాగ వేసేయాలి. వేసేసినాక మనము ఇది చపాతీ వేసేది ఉంటుంది కదండి, దాంతో ఇలా నొక్కుతూ స్లోగా కవర్ వచ్చేసిద్దండి దానంతలోదే. చూడండి ఇలాగా నీట్గా వచ్చేసిద్ది మనకి. చూడండి ఇప్పుడు ఈజీగా మనము వేసుకోవచ్చండి, ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి మన పోలలు రెడీ అండి. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అండి. ఎలా చేయాలో ఎలా వేయాలో కూడా చూపించాను కదండి. అలాగా సిల్వర్ ఫాయిల్ పేపర్ పైన వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మనకి. సింపుల్ అయిన రెసిపీ మీ అందరి కోసం రెడీ అండి, బొబ్బట్లు. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. ఇలా చేసుకొని ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్లో తెలపండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. టేక్ కేర్.